పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండలో తొలి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని శ్రీ త్రికోటేశ్వర స్వామికి బిందు తీర్థంతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఇక శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే కోటప్పకొండకు భక్తులు భారీగా తరలివచ్చారు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏకాదశి సందర్భంగా ఈ రోజున శ్రీ స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తంలో బిందె తీర్థం తీసుకొచ్చేసి తొలుత స్వామివారికి అభిషేకం పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అనేక రకాలైన ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరిగినాయి. ఆ స్వామివారి మేధా దక్షిణామూర్తి స్వరూపంగా ఈ త్రికూటేశ్వర స్వామివారి దేవస్థానంలో వేయించేసినాడు కాబట్టి ఈ స్వామివారి దర్శనం చేసుకుంటే మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్, తేజస్సు ఇవన్నీ కూడా గురుబలం బాగా ఇస్తాడు ఆ స్వామి. కాబట్టి ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉండదు, ధ్వజస్తంభం ఉండదు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు ఉండవు. స్వామివారికి ఏకరుద్రాభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు, మహాన్యాసపరంగా ఏకాదశి రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, కోటి బిల్వార్చనలు, అష్టోత్తరాలు, అర్చనలు, సహస్రనామార్చనలు జరుగుతూ ఉంటాయి శ్రీ స్వామివారికి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృప పాత్రలు కావాలని చెప్పని మేము కోరుకుంటున్నాం.